నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఇంద్రవెల్లికి సీఎం రేవంత్ ఎన్నికల సంకరవాన్ని పూరించనున్న సీఎం షెకావత్ ను కలిసిన బీఆర్ఎస్ ఎంపీల బృందం కీలక ప్రాజెక్టులను కేఆర్ ఎంపీకి అప్పగించడంపై నిరసన యువతను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది 6 గ్యారెంటీలను అమలు చేయడం లేదన్న కిషన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో నిజం గెలవాలి యాత్ర చెన్నయ్య కుటుంబాన్ని పరామర్శించిన నారా భువనేశ్వరి జార్ఖండ్ కు చేరిన జార్ఖండ్ రాజకీయాలు తమకు 43 మంది ఎమ్మెల్యేల బలం ఉందన్న జేఎంఎం రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం గాంధీ భవన్ కు కాంగ్రెస్ ఆశావాహులు క్యూ కట్టారు వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ల కోసం ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు అయితే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థులుగా బరిలో దిగేందుకు ఉత్సాహం చూపుతున్న నేతలు దరఖాస్తులు చేసుకుంటున్నారు మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేశారు అయితే మల్కాజ్గిరికి మాజీ ఎమ్మెల్సీ కపిల్వాయ్ దిలీప్ కుమార్ కూడా పోటీకి దిగుతున్నారు మల్కాజ్గిరి స్థానం కోసం దిలీప్ కుమార్ దరఖాస్తు చేసుకున్నారు మరోవైపు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందిని ఖమ్మం పార్లమెంట్ టికెట్ ఆశిస్తున్నారు ఆమె తరఫున అనుచరులు గురువారం గాంధీ భవన్ లో దరఖాస్తు అందజేశారు పీసీసీ మాజీ అధ్యక్షుడు వి హనుమంతరావు కూడా అదే స్థానాన్ని దరఖాస్తు చేశారు భువనగిరి స్థానాన్ని పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ కె నగేష్ అప్లికేషన్లు పెట్టుకున్నారు దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజీవ్ గాంధీ భవన్ నుంచి లైవ్ అందిస్తారు శివాని గాంధీ భవన్ ఆశావాహులతో కలకలలాడుతూ ఉంది ముఖ్యంగా రానున్న పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక కసరత్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించింది గత అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించినటువంటి వ్యూహాన్ని మరోసారి కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తూ ఉంది అభ్యర్థుల నుంచి ఎంపీగా పోటీ చేయాలని అనుకునేటటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారి వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూ ఉంది ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా 47 దరఖాస్తులు గాంధీ భవన్ వర్గాలు కూడా తీసుకున్నాయి ముఖ్యంగా నాగర్ కర్నూలు అలాగే మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి అత్యధికంగా 9 దరఖాస్తులు రావడం అనేది జరిగింది అనంతరం వరంగల్ అలాగే ఇతర నియోజకవర్గాల నుంచి కూడా 6కు పైగా ఈ యొక్క దరఖాస్తులు రావడమే ఏది ఏమైనప్పటికీ ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గం స్థానాన్ని సీనియర్లు ఆశపడతా ఉన్నారు ఆ టికెట్ కైవసం చేసుకునేందుకు కూడా ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నుంచి ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి సోనియా గాంధీని రంగంలోకి దింపాలి ఇటీవల తెలంగాణలో అధికారంలోకి వచ్చాం కాబట్టి సోనియా గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించాలి కొంత పార్లమెంటు ఎన్నికల్లో కూడా ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంటుందని ఏకగ్రీవ తీర్మానం కూడా కాంగ్రెస్ పార్టీ పీఈసీ చేయడం అనేది జరిగింది అనంతరం కూడా ఈ యొక్క టికెట్ కోసం డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి మల్లు భట్టి విక్రమార్క సతీమణి నందినితో పాటు మాజీ పీసీసీ అధ్యక్షుడు విహెచ్ అలాగే మరి కాసేపట్లో రేణుకా చౌదరి కూడా ఆ యొక్క స్థానానికి కోసం దరఖాస్తు చేసుకొని ఉన్నారు అంతేకాకుండా ప్రస్తుతం
సమాచార మంత్రి శాఖగా ఉన్నటువంటి ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డి కూడా ఈ యొక్క దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఖమ్మం టికెట్ కోసం ఇంతమంది నేతలు కూడా పోటీ పడతా ఉన్నారు. వీరితో పాటుగానే భువనగిరి అలాగే నల్గొండ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం చూస్తే చామల కిరణ్ కుమార్ రెడ్డి అలాగే తీన్మార్ మల్లన్న చెరగని ఇతర నాయకులు నగేష్ లాంటి నాయకులు కూడా ఆశిస్తూ ఉన్నారు. మరోవైపు మల్కజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సినీ ప్రముఖ నిర్మాతగా ఉన్నటువంటి బండ్ల గణేష్తో పాటు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ఈ యొక్క స్థానం కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇటీవల ఈ రోజే కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ప్రముఖ విద్యావేత్త కూడా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి టికెట్ కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది జరిగింది. ఇలా ఓవరాల్గా దరఖాస్తుల ప్రక్రియ అయితే వేగవంతం చేశారు. అయితే 31వ తేదీ నుంచి ఇప్పటి వరకు 47 దరఖాస్తులు స్వీకరించగా అందులో అత్యధికంగా నాగర్ కర్నూల్ అలాగే మహబూబాబాద్ నియోజకవర్గాల నుంచి అందాయి. అయితే నాగర్ కర్నూల్ ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది. అయితే దీనికోసం ఏఐసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి సంపత్ కుమార్ కొద్దిసేపటి క్రితమే ఈ యొక్క దరఖాస్తు చేసుకున్నారు. దీంతో పాటుగానే ఢిల్లీ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఢిల్లీ ప్రతినిధిగా ఉన్నటువంటి మల్లు రవి కూడా ఈ యొక్క స్థానం కోసం దరఖాస్తు చేసుకోవడం అనేది అయితే జరిగింది. అయితే ఏది ఏమైనప్పటికీ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఎంపిక విధి విధానాలు ఏంటి ఎలా ఉంటాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ తేల్చనుంది. అయితే ఇప్పటి వరకు దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో కూడా జనరల్ స్థానానికి 50,000 రూపాయల ఫీజు వసూలు చేస్తూ ఉంటే ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ స్థానానికి మాత్రం 25,000 రూపాయలుగా ఈ యొక్క దరఖాస్తు ఫీజు నిర్ణయించడం అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. అయితే దరఖాస్తుల విలువ మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ఇప్పటి వరకు దాదాపు 50 దరఖాస్తులు వస్తే కేవలం 17 పార్లమెంట్ నియోజకవర్గాలే ఉన్నాయి. అందులో ముఖ్యంగా కూడా కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాలు కూడా కైవసం చేసుకోవాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు ప్రత్యర్థులు ఎవరు ఉంటారు ఏంటి అనేది కూడా ముందే నిర్ణయించుకొని కూడా వారికి బలమైన అభ్యర్థులను ధీటుగా నింపాలనేటటువంటి బరిలో దింపాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు కూడా ఇప్పటికే సీనియర్ నేతలు కూడా ఈ యొక్క టికెట్ ఆశిస్తూ ఉన్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు. ఆదివాసుల ఆరాధ్య దైవం నాగోబా గిరిజన నేతలు కోరిన కోరికలు తీర్చే మహిమాన్విత దైవంగా విరుజలుతుంది. గతంలో 3 నేతలకు దీవెనిచ్చిన నాగోబా ముచ్చటగా 4వ నాయకుడిని కూడా ముఖ్యమంత్రిగా దించి నేతలు కోరిన కోరికలు తీర్చే దైవంగా నిలిచింది. ప్రతి సంవత్సరం పుష్యమాసం అమావాస్య అర్ధరాత్రి వేళ గంగజల అభిషేకంతో ప్రారంభమయ్యే నాగోబా జాతర గిరిజనులో మేస్రం వంశీయులు అతిపెద్ద పండుగ. నాగోబా జాతర వేళ ఆదివాసులే కాదు ఆదివాసులేతరు కూడా పెద్ద ఎత్తున దర్శనం చేసుకుంటారు. నేతలు సైతం భక్తి శ్రద్ధలతో నాగోబాకు మొక్కులు చెల్లించుకుంటారు. అలా మొక్కులు చెల్లించుకున్న వారిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ముందంజలో ఉన్నారు. తాజాగా సీఎం హోదాలో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దర్శించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర పండుగగా కొనసాగుతున్న నాగోబా జాతరకు తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రావడం విశేషం. కెస్లాపూర్ నాగశేషుడిని దర్శించుకున్న ప్రతిసారి రేవంత్ రెడ్డికి కలిసి వస్తుండడం మరో విశేషం. రేవంత్ రెడ్డి తొలిసారిగా ఎంపీ పదవిలో కొనసాగిన సమయంలో 2021 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లి మండలానికి వచ్చి నాగోబాను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. ఆ తర్వాత ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని సందర్శించి నివాళులర్పించారు. పిసిసి అధ్యక్షుడిగా నియమితులయ్యాక అదే ఏడాది 9 ఆగస్టు 2021న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోరా భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. మరుసటి ఏడాది 29 జనవరి 2022న నాగోబాను ముచ్చటగా 3వసారి దర్శించుకున్నారు రేవంత్ రెడ్డి. ఆ సమయంలో 3వసారి నాగోబాకు రావాలని ముఖ్యమంత్రి హోదాలో నాగోబా దర్శించుకోవాలని
మెస్రం వంశస్థులు ఆశీస్సులు అందించడం సరిగ్గా 2 ఏళ్లకు ఆ కళ నెరవేరడంతో తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా నాగోబా దర్శనానికి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నాగోబాను దర్శించుకున్న సమయంలో నాగోబా మురాడి దేవాలయ అభివృద్ధి కోసం సొంతంగా నిధులు అందజేస్తానని వారికి హామీ ఇచ్చారు. 40 లక్షలు మెస్రం వంశీయులకు అందజేసి ఇచ్చి మాటను నిలబెట్టుకున్నారు. సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నాగోబా ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు చలో ఇంద్రవెల్లి పేరిట విజయభేరి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. నాగోబాను మొట్టమొదటిసారిగా 1995లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నాగోబాను దర్శించుకున్నారు. ఆ సమయంలో నాగోబా ఆలయ స్థిలా వ్యవస్థలో ఉండడంతో ఆలయ అభివృద్ధికి ₹1 కోటి నిధులను అభివృద్ధి కోసం విడుదల చేశారు. 2001లో జన్మభూమి కార్యక్రమంలో భాగంగా కెస్లపూర్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. ఆదివాసీ గిరిజనుల ప్రతి కోసం పలు సంక్షేమ పథకాలను నాగోబా నుండే ప్రారంభించారు. 2006లో పల్లెబాటు కార్యక్రమంలో భాగంగా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నాగోబాను దర్శించుకున్నారు. కెస్లాపూర్ ఇంద్రవెల్లిలో పర్యటించి రైతుల కోసం సాగునీటి పథకాలు మంజూరు చేశారు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడిన దశాబ్ద తర్వాత తొలి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి దర్శనానికి వచ్చారు. $420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. 2 నెలలు గడుస్తున్నా రైతుల రుణమాఫీ జరగలేదని విమర్శించారు. ఘట్కేసర్లో మేడ్చల్ జిల్లా భారత విజయోత్సవ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్ర హక్కులు సాధించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక రకంగా చెప్పాలంటే ఈ ముఖ్యమంత్రి గారు మొన్న ఆయన చెప్పిన మాటలతో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆల్రెడీ చేతులు ఎత్తేసిండు. నాతోని నేను ఇచ్చిన హామీలు అమలు చేసుడు నాతోని కాదు అని నిజంగా కూడా చేతులు ఎత్తేసినట్టే అనిపిస్తా ఉన్నది. ఎందుకంటే ఆయనకు కూడా ఎరికే ఆ ఇండియా కూటమిలో ఎవరు లేరు. ఇవాళ కాంగ్రెస్ అంబడ మమతా బెనర్జీ గారు వెళ్ళిపోయినారు, నితీష్ కుమార్ వెళ్ళిపోయిండు, అఖిలేష్ యాదవ్ ఆయన దారి ఆయన చూసుకుంటున్నాడు, కేజ్రీవాల్ వెళ్ళిపోయిండు, కేరళలో సిపిఎం వాళ్ళు వెళ్ళిపోయినరు, అక్కడ ఒక్కడు రాహుల్ గాంధీ మాత్రమే మిగిలిండు. కాబట్టి వాళ్ళు వచ్చేది లేదు, సచ్చేది లేదు. వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలో వచ్చిన 50 సీట్లు 55 సీట్లు కూడా తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇవాళ నిజంగా కేంద్రంలో బీజేపీని ఆపే సత్తా ఎవరికైనా ఉంది అంటే బలమైన ప్రాంతీయ నాయకులు కేసీఆర్ గాని, మమతా బెనర్జీ గాని, కేజ్రీవాల్ గాని ఇట్లాంటి నాయకులకు ఉన్నది తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆ సత్తా ఎంత మాత్రం కూడా లేదు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం కొర్రెములలో మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆధ్వర్యంలో మేడ్చల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విజయోత్సవ సభ జరుగుతోంది. విజయోత్సవ సభకు హాజరైన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్, జిల్లా బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫులూకులా బై ఛాన్స్ లా ఓ గల్తీలా ఆ గవర్నమెంట్ వస్తే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడి ఉన్న బంధులన్నీ బంద్ చేస్తున్నారు. వాళ్ళు లీడర్లు రావాలి. 56 సంవత్సరాలు వాళ్ళు భారతదేశంలో పరిపాలించారు కాంగ్రెస్. వాళ్ళ చరిత్ర అంతా తెలుసు. మనకంటే కూడా 10 ఏళ్ల ముందు వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఒక్క కరెంట్ ఇయ్యలేదు, నీళ్లు ఇయ్యలేదు, ఒక 200 పింఛనిత్తురు. వాళ్ళంతా ఏమి ఇయ్యకపోదు, మోసం చేస్తురు, మోసం మాటలు మాట్లాడతారు, దగా మాటలు మాట్లాడతారు, మోసపూరిత మాటలు మాట్లాడొచ్చారు. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో 6 గ్యారంటీలు అంటారు, 440 గ్యారంటీలు తయారు చేసిండ్రు. కానీ 1-2 ఇస్తున్నారు, దాంట్లో కూడా కొట్లాట పెడుతున్నారు. వాళ్ళు ఇయ్యరు, వాళ్ళు ఇచ్చే మనసు లేదు. మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు,
మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ 6 గ్యారెంటీలు చేస్తామంటాడు. ఎంత దరిద్రమయ. ప్రజలను మభ్యం పెట్టడంలో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నిరుద్యోగ యువత కోసం ఫిబ్రవరి 1న గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల నగాడంలో కాంగ్రెస్ పేర్కొంది. ఆ సమయం ఇప్పుడు దాటిపోయిందని చెప్పారు. ఇంతవరకు నోటిఫికేషన్ రాలేదని కిషన్ రెడ్డి అన్నారు. నమ్మి ఓటేసిన యువతను కాంగ్రెస్ ప్రభుత్వం నిట్ట నిలువున మోసం చేసిందని విమర్శించారు. ఇదే తరహాలో ఇతర వాగ్వాదాలను వ్యూహపూర్వకంగా దాటివేసే ప్రయత్నం జరుగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఏ పార్టీకి సంబంధం లేదు. చేరికలు అంటే మిగతా పార్టీ చేరడమే చేరికలు అనుకోదు. కాబట్టి ఈరోజు చాలా మంది యువత గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వర్గాలు రైతుల నుంచి కానీ కూలీల నుంచి కానీ వీళ్ళ వృత్తుల నుంచి కానీ చాలా ప్రత్యేక కార్యక్రమం చేయాలి. చాలా మంది ఎత్తున చేయాల్సిందే. కాబట్టి తెలంగాణలో కూడా వన్యకుల క్షత్రియులకు పెద్దపీట వేసింది చంద్రబాబునేని అని అన్నారు ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చిత్తూరు జిల్లా కుప్పంలో జయహో బీసీ కార్యక్రమానికి హాజరయ్యారు. వన్యకుల క్షత్రియులకు కమ్యూనిటీ భవనాన్ని నిర్మించింది చంద్రబాబునేనని అన్నారు. కమ్యూనిటీ భవనానికి రంగులు వేసి వైసీపీ నేతలు హడావిడి చేసి ప్రారంభించారని విమర్శించారు. అయితే వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాబోయేది టీడీపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. जय हो बीसी, 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 जय हो बीसी. इसी లైక్యత, इसी లైక్యత, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం. దక్షిణ భారతం ప్రత్యేక దేశంగా ఉండాలని డిమాండ్ చేసిన కాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ ప్రకటనను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లోక్సభలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రకటన పార్లమెంటు సభ్యుడిగా చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించడమేనని, అందువల్ల డీకే సురేష్ బహిరంగంగా అపాలజీ చెప్పాలని, కాంగ్రెస్ పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలని ప్రహ్లాద్ జోషి డిమాండ్ చేశారు. అయితే ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీ విచారణకు పంపాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి స్పీకర్కు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. कल कांग्रेस के एक सदस्य, इस सदन के एक सदस्य और कर्नाटक के उपमुख्यमंत्री का भाई भी है श्री डीके सुरेश, मीडिया के सामने एक स्टेटमेंट दिया है और स्टेटमेंट देते हुए देश का विभाजन का बात की है. तो इस रेवेन्यू और बजट अलोकेशन का झूठा बेस बनाते हुए देश का विभाजन का जो बात उन्होंने जो की है, मैं घोर निंदा करता हूं और खंडन करता हूं. इस एक कांग्रेस का नेता ने संविधान का भी अपमान किया है. देश का विभाजन लेकर कांग्रेस का ये परंपरा अभी भी बरकरार है कि ऊपर हमने जो शपथ लेते हैं उस शपथ का अपमान किया है. एक तरफ बाबा साहेब अंबेडकर का भी अपमान किया है. तो इसीलिए मैं आपसे निवेदन करता हूं एथिक्स कमेटी को भेजिए. और दूसरी बात, कल कांग्रेस के एक सदस्य హేమంత్ సోరెన్ అరెస్టుపై రాజ్యసభలో గందరగోళం నెలకొంది. హేమంత్ సోరెన్ ను అన్యాయంగా అరెస్టు చేశారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. బీహార్ కు ఓ న్యాయం, झारखंड కు మరో న్యాయమా అంటూ విమర్శలు గుప్పించారు. जब लिस्ट देते हैं उसको आप इमीडिएटली बुला के वोट ऑफ कॉन्फिडेंस लेते हो, लेकिन इस केस में वोट ऑफ कॉन्फिडेंस लेने के लिए उन्होंने 10 दिन का टाइम दिया और आज 12:30 बजे वो एक में ले रहे हैं. तो इसका मतलब क्या है? एक तरफ यानी देखिए संविधान के धज्जे कैसे उड़ाए जा रहे हैं. మరోవైపు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జార్ఖండ్ లో జరిగిన స్కామ్ పై కాంగ్రెస్ ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి అనేది కాంగ్రెస్ డిఎన్ఏలోనే ఉందని ఎద్దేవా చేశారు. मुझे आश्चर्य होता है
मुझे आश्चर्य होता है कि झारखंड में इतना बड़ा कांड हो, इतना ज्यादा भ्रष्टाचार साबित हो, किस प्रकार से मुख्यमंत्री ने जमीन का घोटाला किया, इस सब के बावजूद कांग्रेस पार्टी अभी भी उन मुख्यमंत्री के बारे में उनको डिफेंड कर रही है, उन मुख्यमंत्री के काम के बारे में कुछ स्पष्टीकरण नहीं दे रही है, भ्रष्टाचार के विरोध में कोई बात नहीं कर रही है। ये पुनः स्थापित करता है कि भ्रष्टाचार। ఇవి ఇప్పుడు వరకున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.